ఉన్న ఒక ఫెయిల్డ్ మినిస్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎస్, హీఈస్ అ ఫెయిల్డ్ మినిస్టర్ ఇన్ ద కరెంట్ ఏపీ కోయలేషన్ గవర్నమెంట్. ఈ రోజున్న ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన ఒక ఫెయిల్ అయినటువంటి మంత్రి. ఆయనే మన గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, మన పేపర్ లీకేజ్ గారు అన్నమాట. సో ఈయనని ఎందుకు ఇంత ఖచ్చితంగా ఒక ఫెయిల్డ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అని చెప్తున్నానంటే, నేను ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేయాల్సినటువంటి బాధ్యతలు ఏంటి, ఆ రంగంలో అభివృద్ధి చేయడానికి, ఆ విద్యారంగాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఆయన తీసుకోవాల్సినటువంటి ప్రణాళికలు ఏంటి, ఆయన అండర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ని ఆయన ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, అందులో చదువుకునే పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన వేసేటువంటి ప్రతి ఒక్క అడుగు కూడా ఉండాలి. కానీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి గారి అండర్లో గవర్నమెంట్ స్కూల్స్ ఎంత దారుణంగా ఉన్నాయో మొన్నటికి మొన్న ప్రాణాలు కోల్పోయిన ఒక బాలుడి సంఘటనతో, ఆ ఉదాహరణతో మళ్ళీ చర్చనీయాంశమైంది. మనందరికీ తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విద్యారంగంలో ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయి, ఎన్ని పేపర్ లీకులు జరుగుతున్నాయి, ఎంత అన్యాయం జరుగుతోంది. గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి పిల్లలు హాస్పిటల్స్ పాలయ్యారు, కొంతమంది అయితే ప్రాణాలు కోల్పోయారు. అలాగే విద్యారంగం ఎంత నిర్వీర్యం అయిపోయింది, ఇవన్నీ కూడా మనకు తెలుసు, మనం చూస్తూనే ఉన్నాం. కానీ మొన్న జరిగినటువంటి ఘటన నిజంగా బాధాకరము. మన్యం జిల్లా సాలూరులో 10వ తరగతి చదివేటువంటి విద్యార్థి, ఆ విద్యార్థి పేరు అరుణ్ తేజ. ఆ అబ్బాయి చదువుకుంటుండగా ఆ అబ్బాయి పైన గోడ కూలిపోయి ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడు. చదువుకోవడానికి స్కూల్కి వచ్చాడు, ఇంటికి మాత్రం ఆ అబ్బాయి మృతదేహం వెళ్ళింది. దీనికి కారకులు ఎవరు? అసలు పిల్లలు చదువుకునే చోట కనీస సదుపాయాలు ఉండవా? కనీస జాగ్రత్తలు తీసుకోరా? ఇది అక్కడ ఉండేటువంటి అధికారుల నిర్లక్ష్యం కాదా? ఆ అబ్బాయి తల్లిదండ్రులకి ఎవరు సమాధానం చెప్తారు? 10వ తరగతి చదివేటువంటి అబ్బాయి, బోల్డంత భవిష్యత్తు ఉన్నటువంటి అబ్బాయి, కేవలం నిర్లక్ష్యం వల్ల, కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆ అబ్బాయి విగత జీవిగా ఆ తల్లిదండ్రుల దగ్గరికి చేరాల్సిన పరిస్థితి వచ్చిందే. దానికి కారణం మీరు కారా? అందుకే చెప్తున్నా నేను, నారా లోకేష్ గారు, పేపర్ లీకేజ్ నారా లోకేష్ గారు, మీరొక ఫెయిల్డ్ విద్యాశాఖ మంత్రి, మీరొక ఫెయిల్డ్ మంత్రి.